एक प्लेट इडली एक प्लेट वड़ा నాకు టీ తీసుకురా. నాకు రేచీకట. దోశ బానే ఉంది, ప్లేటే అదోలా ఉంది. అదిరిందిరా. ఇదే సౌండ్ రాత్రి వచ్చింది, మళ్ళా ఇప్పుడు వచ్చింది. రాత్రి నుంచి అదే భ్రమలో ఉన్నావా? నీకు అనిపించిందా? నీకు అనిపించిందా? నీకు మాత్రం ఎలా అనిపిస్తుందా? వచ్చింది. అయినా ఈ సౌండ్లు కూడా నీకెదురా? ఈ సౌండ్ రాత్రి నుంచి నాకు గింగిర్లు ఎత్తిపోతుంది. విన్నాను. ఏడు రే బామర్దే, నేను రా నీ బావ బసపోనాయనే. బావరా నీ అక్క మొగుండ్రా. సరేగానే చేపల చెరువులో 10 లక్షలు పోసాం కదా, 25,000 లాభం రావడం ఏంట్రా? నష్టమా? ఎక్స్క్యూజ్ సార్, ఒకసారి ఫోన్ ఇస్తారా? ఏంటా ఏంటి ఇక్కడ చేపల చెరువు గంగడి తత్తుంటేనే. చూశారు కదా, రాత్రి ఇదే సౌండ్ వచ్చింది, ఆడు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు అదే సౌండ్ వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయాడు. నేనేమన్నా అంటే నాకు రేచీకటి. మీరిద్దరూ చెరో చిరతా తీసుకుని వాడికి టెంగినెక్క చిరతలు కొడతారు. ఈసారి సార్ ఒకసారి ఫోను ఉండవా? రండి. చూశారుగా, ఈ సౌండ్ కి ఆ టెలిఫోన్ బూత్ కి మనోడికి ఏదో సంథింగ్ ఉంది. ఏంటి సరిగ్గా చేపలు చేతికందే టైంకి ఎక్స్పర్ట్ వాడు చెరువులో ఎండుని కలిపేసాడా? సార్ ఇప్పుడు నువ్వు పని చేయరా, ఆ చెరువులో నీళ్ళే నువ్వు గ్లాసు తాగి చెరువు వెళ్ళిపోద్ది. హలో, ఒకసారి ఫోన్ ఇస్తావా లేదా? ఇప్పుడు నాకంటే అర్జెంటా నీకు? ఈడెవడు? నా బామ్మరిది, ఉత్తి ఎదవ అడ్డమైన వాళ్ళు. చేపల మీద రొయ్యల మీద తెగ సంపాదించి చెప్తున్నారని బంగారం లాంటి చెరువు తోట తవ్వేసి చేపల చెరువు వేసాడు. మొంగటేడు 5 లక్షలు లాస్ వచ్చింది, ఈ ఏడు 3 లక్షలు లాస్ వచ్చింది. చెప్పు బాబు, ఎందుకంటే అర్జెంటా? రై నువ్వేం మాట్లాడి నాతో? అక్క అక్క లేదు, దాని రికమెండేషన్ లేదు. ఆయన గారికి అమ్మేసి ఆ చిల్లరలో పట్టుకొచ్చి నాకు ఇచ్చాయి. ఏంటి కేజీ చేపలు కేజీ రొయ్యలు పట్టుకొస్తావా? మీ అక్కకి ఇష్టమా? మళ్ళీ ఇదో బొక్క నాకు ఉడి చేరుతారావా? చేసుకోవా? ఆఖరికి బస్సు పున్నాయి క్వార్టర్ రేట్లో ఫోన్ చేసుకోవాల్సి వచ్చింది. రేయ్ బామర్ది, నేను రా నీ బావను బస్సు పున్నాయని. నువ్వేం మాట్లాడకరా, నాకు తెలుసురా. నువ్వు నూజివీళ్ళలో మామిడి తోట కొన్నప్పుడే అది నాశనం అయిపోద్దని నాకు తెలుసురా. మీ అక్క పిచ్చిదిరా. నువ్వు బొట్లు మామిడికాయలు తెస్తావని తిన్నాన్ని తిని మిగిలిన అన్ని అందరికీ పంచి పెడదామని అనుకుంటుందిరా. అవన్నీ జరిగే పనులు కాదు. కానీ ఓ పని చేయరా, నువ్వు వచ్చేప్పుడు రాలిపోయిన మామిడిపోత కొంత పట్టుకురారా. ఉగాది పచ్చల్లో కలుపుకోవడానికి కాదురా, దాంట్లో కాస్త గన్నేరు పప్పు కలుపుకుని మీ అక్క నేను తిని చచ్చిపోవడానికి రా. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఫోన్ ఇస్తారా? చేసుకోండి, ఎంతసేపు అయినా చేసుకోండి, నాకేం పర్లేదు ఎంత ఆలస్యమైనా. కానీ ఒక్క విషయం, బామ్మర్దులతో మాత్రం బిజినెస్ చేయకండి, బాగుపడరు. హలో, కొంతేరేనా? అదే పాలకొల దగ్గర కొంతారు. నేను బసపన్నాను మాట్లాడాను, మా బామ్మర్ది కలపోయా. ఒరే ఎదో బామ్మర్దే, ఇంకా కలపలేదా? ఆడనుకు నేను తిట్టేశానయా, కలుపు. ఒరే సన్నాసి బామ్మర్ది, నువ్వు మాట్లాడకరా. నేను ఇక్కడ అసలు ఆఫ్ ఛార్జీలో మాట్లాడుతున్నాను. ఒరే నేను చెప్పేదేనరా, 10 లక్షలు చేపల చెరువులో పోసావు, సర్వనాశనం అయిపోయింది. కొంతేరులో కొబ్బరి తోటలు ఫేమస్ అని 25 ఎకరాలు కొనిపించావు. ఒరే సిటీలో బొండం అమ్మితే 10 రూపాయలు వస్తున్నావు. సింగపూర్కో నీ పాడికో ఎక్స్పోర్ట్ చేస్తే బొండానికి 100 రూపాయలు వస్తున్నావు. ఏమీ లేదు. ఓన్లే ఒక మాట చెప్పు, ఈ సంవత్సరం కాయల దిగుబడి ఎంత వచ్చిందిరా? ఒరే ఎంత నాశనం అయిపోయినా ఎకరానికి లారీ దిగుద్దంట కదేంట్రా? నేనేమనుకోని చెప్పరా, ఎన్ని కాయలు దిగినీరా? సార్ అర్జెంట్ మ్యాటర్ ఉన్నాయి, ముంబై బాల్సాగర్ కి ఫోన్ చేస్తాయి. ఫోన్ ఇస్తాయి. నువ్వు లైన్ లో ఉండరా. నా బామ్మర్ది కన్నా బాల దగ్గర ఇంపార్టెంటా నీకు? అర్జెంటా నీకు? ఇక్కడ మ్యాటర్ తెలుసా? 25 ఎకరాలు రా, 5,000 చెట్లు రా. చెట్టుకు ఒక కాయ కాసినా పర్వాలేదు అఠాయ్. మరి ఎన్ని కాయలు అఠాయ్? ఎకరానికి ఒకటి అఠాయ్. నువ్వు ఎరుగుదు అఠాయ్, ఎరుగుదు అఠాయ్, నువ్వు ఆపుతాయి, నువ్వు ఆపుతాయి, కూర్చుంటాయి. ఇప్పుడు నాకు తలవగడు. నీకేం చెప్పినాయి? నువ్వు ఇక్కడ వద్దు, అక్కడ మాడతాయి. నా మాట వింటాయి, నువ్వు ఫోన్ మాట్లాడతాయి. ఒరే ఇప్పుడు బావగారు, బావగారా? బాగున్నారా? బావగారా? బాగున్నారా? ఒరే నువ్వు లైన్ లో ఉండరా, కొత్త బామ్మర్ దొరికాడు. ఇప్పుడు మనకి ఎన్ని ఎకరాల కొబ్బరి తోట ఉంది? 25. ఎన్ని చెట్లు ఉన్నాయి? 5,000. చెట్టుకు కాయ కాస్తే ఎన్ని వస్తాయి? 5,000. మరి నువ్వు మనిషో పశువురా? ఎకరానికి ఒక కాయగా ఎంతావా? ఎకరానికి ఒక కాయగా ఎంతారా? నేను కాని
మీ అక్క కాని ఇంటర్లో గాని సమ్మర్ లో గాని ఒక బొండ అంతా తాగేవరా? నాకేం తెలుసు? ఏం పుట్టకు పుట్టేవరా నువ్వు? ఆ? ఎకరానికో కాయగా ఇంతావా దేనికాయ నువ్వు? ఐ, కుద్దుందా నీకు? నువ్వు కూర్చో. యారా నీకు రూమ్ లో నేను ఏమని చెప్పాను? ఏం చెప్పావు? అడిగింది నిన్ను కాదు ఈయన్ని. ఏమని చెప్పాను? ఎస్టీడీకి వద్దు కస్టడీకి వెళ్దాంరా అని చెప్పావు. అన్నావు కదరా నువ్వు. అయ్ బాబోయ్, మెదడు తినేసినట్టు బాబుడు. బంగారం అమ్మాల్సిన చోట్ల బజ్జీలు అమ్ముకోవడం అంటే ఇదే. భగవంతుడా, ఈ బిజినెస్ అన్నా నా బామ్మర్ది టచ్ లేకుండా 3 వడలు 6 బజ్జీలు అయ్యేలా చూడు తండ్రి. ఏంటి లేట్ ఎంట్రీ అనుకుంటున్నారా? బెస్ట్ ఎంట్రీ. హాయ్ బాబా, నీకోసమే వెతుకుతున్నాను. బావా నేను బావా, నీ బావమరిది బంగారాన్ని. అనుకున్నాను రా, నా బామ్మర్ది తప్ప నా బిజినెస్ ఎవరు నాశనం చేయగలడు? బాధపడకు బావా, 1 month లో మిలియనీర్స్ అయిపోయే ఐడియా తెచ్చాను. మిలీనీరా? ఎస్. నింగడాకి మెతుకు లేకుండా చేసావు కదరా దౌర్భాగ్యుడు. అది కాదు బావా, ఈసారి వెరైటీ బిజినెస్, వాటర్ బిజినెస్. వాటర్ బిజినెస్? వాటర్ బిజినెస్ కాదు, వాటర్ బిజినెస్. అడ్డంగా డబ్బు సంపాదించుకోవడానికి ప్రతి వాడు హుసేన్ సాగర్ నీళ్ళు కూడా ఫిల్టర్ చేసుకుని అమ్ముకుంటున్నాడు. మనం పవిత్రమైన గోదావరి నీళ్ళే అమ్ముకుందాం. వాళ్ళు సీసా 15 రూపాయలకి అమ్ముతే మనం ట్యాంక్ 15 రూపాయలకి అమ్ముదాం. ట్యాంక్ 15 రూపాయల? యా. నువ్వు మనిషివా పశువా? నోటికి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? బంగారం లాంటి చెరుకు తోట తవ్వించేసి చేపల చెరువులు అన్నావు, నా శ్రాద్ధం పెట్టావు. కొంతేరులో కొబ్బరి తోట అన్నావు, నా దినం చేసావు. నూజివీడులో మామిడి తోటలు అన్నావు, నా మాసికం పెట్టావు. బజ్జీలు అమ్ముకుని బతుకుదామంటే బండిని కూడా గుద్దేశావు. ఇప్పుడు వాటర్ బిజినెస్ అని నన్ను పూర్తిగా జలసమాధి చేసేస్తావా? అది కాదు బావా, నీకు అర్థం కానట్టుంది. నేను ఇంకా క్లియర్ గా. వద్దురా వద్దు, ఒక పని చేయరా. ఏంటది? గోదావరి ఎక్స్ప్రెస్ కి రాజమండ్రికి 3 టికెట్లు తీరా. ట్రైన్ ఎందుకు బావా, కారు ఉందిగా. కారులో వెళ్తే పని అవుతురా. ఏ? రైలు అయితే ఆ. బ్రిడ్జి మీద వెళ్తున్నప్పుడు ఆ. నిన్ను గోదావరిలో గెంటేసి నీ వెనకాల నేను మీ అక్క జంప్ అయిపోతాం. బావా నాకు చిన్న డౌట్. మనం ఇద్దరం గోదావరి వాటర్ లో ఉంటే మన వాటర్ బిజినెస్ ఎవరు చూసుకుంటారు? మళ్ళీ వాటర్ బిజినెస్? యా. నీ బామ్మర్ది నా వస్తున్నాడు. బాబు మరదా ఎక్కడ? యా. ఏం కలర్ రా దేవుడా. అబ్బాయిలు కమ్ హియర్. చూడండి అబ్బాయిలు, అందంగా ఉన్న అమ్మాయిలు మీ ఇద్దరికి అక్కా చెల్లెలు అన్నమాట. అసహ్యంగా ఉన్న అమ్మాయిలు నాకు అక్కా చెల్లెలు. ఓకే దేకో భాయ్, నీకి ఐడియా చాలా చీప్ గా ఉన్నాయి. దా ఫాలో మీ. ప్లీజ్ ప్లీజ్. ప్రేమికుల్లో ప్రభుదేవాకు దొరికినట్టు చెత్త కుండీలో నాకు ఈ జాకెట్ హుక్కు దొరికింది. ఇది మీదేనా? కాదు, నీ అక్కది. ఓ అక్క, ఇది నీదంట. బావా, చక్కని చుక్క లాంటి నా అక్కను నీ తొక్క చేతుల్లో పెడుతున్నాను. నా అక్క కంటి నుంచి ఒక చుక్క రాలినా నిన్ను ముక్కలు ముక్కలు చేసి నీ బొక్కల్ని కుక్కలకేస్తా. అదే సలే, నీకి అక్కకి చెక్క మంచం మీద పక్కా వేసి చుక్కలు చూపిస్తాయి. యా. చుక్కలు నాకి కనిపెట్టాయి. చెక్క పక్కకి రా. అరే ముంబై, ఇది బొంబాయి కాదు, హైదరాబాద్. ఇక్కడ కలర్స్ ని పటాయించాలంటే ఒక స్టైల్ కావాలి. అది నా ఒక్కడికే తెలుసు. అటు చూడు. ఇప్పుడు నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ముద్దులో మువ్వలో తీసుకొస్తా. ఈ పాదాలను ఎక్కడో చూసినట్టుందే.
స్వాతి ముత్యం బ్రహ్మ కడిగిన పాదము. అరే బాప్రే, నీకు కూడా పోలీస్ స్టేషన్ కూడా వచ్చినాయి. నెలాఖరు కేసులు కావాల్సి వచ్చి పోలీసులు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. ఎలాగూ ఈ రాత్రికి ఫుడ్ బెడ్ గడిచినట్టుంటుందని ఇక్కడికి వచ్చాను. నా సంగతి సరే, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఏదైనా బిజినెస్ డీలా? అరే భాయ్, బిజినెస్ డీల్ ఉంటే గ్రాండ్ కాకతీయలో ఉంటాయి, లేదా కృష్ణ ఉబ్రాయిలు ఉంటాయి. అంతేగాని ఇలా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఉంటాయి. క్యాడ్నీరేతు ఏమో, మీరంతా వెరైటీ కదా. వెరైటీ లేదు, బాలానగర్ లో ఫ్యాక్టరీ లేదు, మేమందరం పెద్ద బేవర్స్ కాలంలే. కరెక్ట్ చెప్పిన. అంటే సీనియర్ నిరుద్యోగులు అయినందుకు జూనియర్ నిరుద్యోగిని ర్యాగింగ్ చేశారనమాట. అష్ట కష్టాలు పడుతున్న నిరుద్యోగి మీకు కూడా లోకం అయిపోయాడా? చూడండి, వీలైతే ఒక నిరుద్యోగికి హెల్ప్ చేయాలని ప్రయత్నించండి. అంతేగాని వాడి బతుకుతో ఆడుకోవద్దు. కష్టాలు తెలిసిన మీరు కూడా ఇలా ప్రవర్తిస్తే మనం చదువుకున్న చదువులు ఎందుకు?